హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్లో భాగంగా కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓకేనా. సో ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి. ఓకేనా. సో ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. సో నిన్న కడపలో అయితే సీఎం గారు ఏం చేశారంటే కడపలో స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన అయితే చేశారండి. ఓకేనా. సో వైఎస్ఆర్ కడప జిల్లాలో మనకి జమ్మలమడుగు దగ్గర సున్నపు రాళ్లపల్లి దగ్గర దాదాపుగా 16,350 కోట్ల పెట్టుబడితో మనకి ఈ యొక్క శంకుస్థాపన అయితే జరిగింది. ఎవరంటే చేస్తున్నారు మనకి జిందాల్ వాళ్ళండి. ఓకేనా. జేఎస్డబ్ల్యూ వాళ్ళు ఇందులో అయితే పాలు పంచుకుంటున్నారనమాట. వాళ్ళైతే ప్రైవేట్ సంస్థ టైఅప్ అయ్యి కడపలో స్టీల్ ప్లాంట్ అనేటటువంటిది పెడుతున్నాం. అయితే దీంతోపాటు మొదట ఉత్పత్తి అనేది ఎప్పటికి మనకు స్టార్ట్ అవ్వాలంటే లక్ష్యంగా పెట్టుకున్నారు 2028 జూలై 3 కల్లా ఇక్కడ ఉక్కు ఉత్పత్తి అనేది స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అలాగే మనకి దీనితో పాటు ఇంకొక ప్రాజెక్టు కూడా ఇక్కడ స్టార్ట్ చేశారండి. ఓకేనా. దాదాపు మనకి 20,000 కోట్లకు పైగా 20,350 కోట్లకు ఉపయోగించి ఇంత పెట్టుబడి పెట్టి మనం ఏం చేస్తున్నామంటే దాదాపుగా 3,850 మెగావాట్లు సౌర పవన రెండిట్లు కూడా ఎనర్జీ అనేది జనరేషన్ అనేది చేస్తారన్నమాట. 3,850 మెగావాట్లు. ఓకేనండి. ఇది మనకి ఇంపార్టెంట్. ఇక్కడే కడపలోనే. ఓకేనా. జమ్మలమడుగు దగ్గర మనకి ఇంకొకటి ఇది కూడా చేస్తానమాట. ఇదే సమయంలో మనకి ఏంటంటే ఇంకోటి కూడా ప్రారంభిస్తున్నాం మనం విజయనగరంలో ఎస్కోట. ఓకేనండి. ఎస్కోట మండలంలో మనకి ఏంటంటే ఇండస్ట్రియల్ పార్క్ కూడా ప్రారంభం అనేది విర్చువల్గా జరిగింది. ఓకేనండి. సో ఇది ఇండస్ట్రియల్ అప్డేట్ అనమాట. సో దీనిలో భాగంగా మనం ఏం చదువుకోవాలంటే 24 to 29 ఇండస్ట్రియల్ పాలసీ 4.0. ఓకేనా. ఈ పాలసీ గురించి మనం చదువుకోవాలి బ్యాక్డ్రాప్లో. అలాగే సౌర పవన శక్తి గురించి మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఉత్పత్తి ఎంత, భారతదేశంలో మన ర్యాంక్ ఎంత, అవి కూడా చూసుకోవాలి. అలాగే ఎవరు ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అంటే మనకి సౌర తీసుకుంటే అనంతపురం అండి. మనకి అనంతపురం 1, అనంతపురం 2 2 ఫేజులు ఉన్నాయన్నమాట. అనంతపురం 1 స్టేజ్ 1,500 మెగావాట్లు అయితే ఉత్పత్తి చేస్తున్నాము. అనంతపురం 2 ఫేజ్లో ఈ ప్రాంతంలో 1000 మెగావాట్లు అయితే ఉత్పత్తి చేస్తున్నాము. అయితే మన ర్యాంక్ ఎంత అని అడుగుతాడు. ఇండియాలో మన ర్యాంక్ ఎంత? మనం 6th పొజిషన్లో ఉన్నామండి సౌర శక్తిలో. ఓకేనా. పవన శక్తిలో కూడా 6th పొజిషన్లోనే ఉన్నాం. ఓకేనండి. సో ఇది బ్యాక్డ్రాప్లో మనం చదువుకోవాలి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఎల్నినో అనేది వేగంగా బలపడుతుందని చెప్తున్నారు. గత 10 రోజులు బట్టి ఆర్టికల్ మనం డిస్కస్ చేస్తున్నాము. ఓకేనా. సో క్లియర్గా కావాలంటే మనకి ప్రీవియస్ ఆర్టికల్స్ చూస్తే ఈ ఎల్నినో అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది అక్కడ ఇచ్చానండి. ఓకేనా. సో పసిఫిక్ మహాసముద్రం తీరంలో ఏమవుతుందంటే మనకి ఇది సౌత్ అమెరికా అనుకుంటే, ఇది ఆస్ట్రేలియా అనుకుంటే, ఈ మధ్యలో మనకి పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ పసిఫిక్ మహాసముద్రం వేడికి ఈ వేడి గాలుల వల్ల ఏమవుతుందంటే ఋతుపవనాలు అనేటటువంటి ఆలస్యం అయ్యాయి. సో అందువల్ల ఇప్పటికే మనకి ఏమైందంటే జూన్ నెల మాసంకి దాదాపుగా 25% లోట్లో ఉన్నామన్నమాట అని చెప్తున్నారు. ఇది ఇంకా బలపడే అవకాశం ఉంది. ఆగస్టు సెప్టెంబర్ కల్లా ఇంకా బాగా బలపడుతుంది. కాబట్టి ఈసారి ఆహార ఉత్పత్తి ధాన్యాలు అనేటటువంటి తగ్గొచ్చు అని చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆదిత్య L1 అనేటటువంటిది పంపించామండి సూర్యుడి దగ్గరికి. ఇది దేనికంటే సూర్యుడి యొక్క సౌర జ్వాలల గురించి, సౌర తుఫాన్ల గురించి అధ్యయనం చేయడానికి దీన్ని పంపించామన్నమాట. సో ఇది రీసెంట్గా ఒకటైతే గుర్తించింది అనమాట. ఎప్పుడైతే మనకు సూర్యుడు ఇది అనుకుంటే మనకి సూర్యుడి బయట భాగం మనకి చూసుకుంటే కరోనా. ఓకేనా. ఈ కరోనాలో ఏం జరుగుతుందంటే
ఎప్పుడైతే సూర్యుడు మండుతున్నాడో ఈ యొక్క జ్వాలలు అనేటటువంటివి ఉపరితలం పైకి వస్తున్నాయి అన్నమాట. సూర్యుడు ఉపరితలం పైకి. సూర్యుడు ఉపరితలాన్ని మనం ఏంటంటామంటే ఫోటోస్పియర్ అని అంటామన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఐరన్ ఫ్లోరోసెన్స్ని విడుదల చేస్తుంది అనేసి మన ఆదిత్య L1 శాటిలైట్ అనేది కనిపెట్టింది అనమాట. అది ఎలా కనిపెట్టిందంటే మనకి అందులో ఒక ఎక్విప్మెంట్ అనేటటువంటిది పెట్టాం. ఏంటి ఆ ఎక్విప్మెంట్ అంటే సోలార్లో మనకి ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అనమాట. సో ఇది పెట్టడం వల్ల మనకి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది దొరికిందనమాట. ఓకేనా. దీనిపైన ఏం తెలుసుకోవచ్చు అంటే విశ్వం యొక్క పుట్టిక మరియు విశ్వం యొక్క ఇంకా మనకి డీప్గా వెళ్ళడానికి ఈ యొక్క ఆదిత్య L1 అబ్జర్వేటర్ అనేటటువంటిది మనకు ఉపయోగపడుతుంది. ఓకేనండి. సో నాసా టెలిస్కోప్ రక్షణకు బయలుదేరిన లింక్. ఈ లింక్ అనేటటువంటిది ఏంటంటే మనం అమెరికా వాళ్ళు ఏం చేశారంటే స్విఫ్ట్ అనేటటువంటి ఒక టెలిస్కోప్ని రక్షించేందుకు ఇది అంతరిక్షంలోకి ఒక శాటిలైట్ని అయితే మనం పంపిస్తున్నాం అనమాట. మనమంటే అమెరికా వాళ్ళు. దాని పేరే లింక్. ఈ లింక్ అనేటటువంటిది ఏంటంటే మనకి చూసుకుంటే ఎక్కడి నుంచి ప్రయోగం చేశారంటే పసిఫిక్ మహాసముద్రంలోని మార్షల్ ఐలాండ్స్ నుంచి ఇది పంపించారనమాట. సో ఈ షిఫ్ట్ని కాపాడడానికి అనమాట, ఈ యొక్క షిఫ్ట్ టెలిస్కోప్ని కాపాడడానికి ఈ యొక్క లింక్ అనేటటువంటి దాన్ని పంపించారు. సో ఈ షిఫ్ట్ ఏం చేస్తుందంటే గామా కిరణాలని అలాగే కృష్ణబిలాల్ని వీటిని అధ్యయనం చేయడానికి 2004 సంవత్సరంలో దీన్ని పంపించారనమాట. స్టిల్ ఎప్పటికీ ఇది సేవలు అయితే అందిస్తుంది. కాకపోతే దాని యొక్క కక్షను కోల్పోయింది అనమాట. సో మనం దీన్ని LEOలో ప్రవేశపెట్టాం, లోవర్ ఎర్త్ ఆర్బిట్లో. ఇది మన ఎర్త్ అనుకుంటే భూమి నుంచి 600 కిలోమీటర్ల మధ్యలో అనమాట. 600 కిలోమీటర్ల పరిధిని మనం లోవర్ ఎర్త్ ఆర్బిట్ అనుకోవచ్చు. సో ఇందులో ఈ కక్షలోకి వాళ్ళు ప్రవేశపెట్టారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే దాని యొక్క కక్ష నుంచి కిందకి జారిపోయింది అనమాట. అంటే 600 నుంచి ఇప్పుడు 360 దగ్గరికి వచ్చేసింది. కక్ష దూరం అనేది తగ్గిపోయింది. అంటే ఇది రానున్న రోజుల్లో భూమి మీదకి పడే అవకాశం ఉంది. సో దాన్ని మనం కాపాడుకోవాలని అమెరికా వాళ్ళు అయితే లింక్ అనేటటువంటి రోబో అనమాట ఇది ఒకటి. ఓకేనండి. రోబో టైప్లో ఉంటుంది. దానికి 3 హెడ్స్ ఉంటాయి. సో 3 చేతులు ఉంటాయి అన్నమాట. ఈ 3 చేతుల సహాయంతో అది డైరెక్ట్గా ఈ శాటిలైట్కి వెళ్ళి కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనండి. సో ఈ లింక్ అటువంటిది మనకి కెటలిస్ట్ స్పేస్ అనేటటువంటి సంస్థకి ఇచ్చారనమాట అమెరికా వాళ్ళు. దాదాపు $3 కోట్ల ఇచ్చారు 2025 సంవత్సరంలో మనకి ఒక శాటిలైట్ని తయారు చేసి ఇవ్వండి అనేసి ఈ సంస్థ ఒప్పందం చేసుకున్నారు. అనుకున్న ప్రకారమే దీన్ని శాటిలైట్ అయితే తయారు చేశారు. ఓకేనా. దాదాపుగా ఇది మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఏంటి, ఈ లింక్ని అనేది ఈరోజు నిన్న పంపించామని చెప్తున్నారు. అయితే ఈ లింక్ యొక్క టార్గెట్ ఏంటంటే ఇప్పుడు ఇది 360 కిలోమీటర్ల పరిధిలో ఉంది కదా, కక్ష చుట్టూ తిరుగుతుంది మన భూమి చుట్టూ. దీంతో ఇది డాక్ అవుతుంది అనమాట. ఈ శాటిలైట్తో, ఆ యొక్క షిఫ్ట్ శాటిలైట్తో ఇది డాక్ అయ్యి దాన్ని మెల్లగా కక్షను పెంచుతుంది అనమాట. ఇలా పెంచుకుంటూ అసలైన కక్షలో ప్రవేశపెడుతుంది అనమాట. ఏది, ఈ యొక్క లింక్ అనేటటువంటి శాటిలైట్. అది దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అండి. ఓకేనా. ఎవరు ప్రవేశపెట్టారంటే నాసా వాళ్ళు. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో మనకి ఏంటంటే పురమిత్ర యాప్ ఆల్రెడీ మనకి 2025లో మనకు తీసుకొచ్చారండి వీళ్ళు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు. ఇది దేనికంటే మున్సిపల్ సేవలను విస్తరించడానికి అనమాట. సో అందులో భాగంగా ఏంటంటే మరికొన్ని ఫీచర్స్ యాడ్ చేశారనమాట. ఏంటంటే కొత్తగా ఒక 4 ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. మున్సిపల్లో ఉండేటటువంటి ప్రజలకి, మున్సిపల్లో ప్రజలకి ఏంటంటే అత్యాధునికమైనటువంటి సేవలు, త్వరితగతిన సేవలు అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎక్స్ట్రా 4 ఫీచర్స్ యాడ్ చేశారు. ఒకటి, సేవ్ మై ప్రాపర్టీ, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇంటిగ్రేషన్, సిటిజన్ ఫీడ్బ్యాక్ మాడ్యూల్, అలాగే సోషల్ మీడియా ఇంటిగ్రేషన్. ఇటువంటి కొత్తగా మేము యాడ్ చేసాము. సో మరింత చేరువుగా ప్రజల దగ్గరికి
వెళ్ళడానికి ఇది అవకాశం ఉంటుంది ఈ ఎక్స్ట్రా ఫ్యూచర్స్ వల్ల అని చెప్తున్నారనమాట. సో ఇంతవరకు ఏంటంటే కాలనీలో నివసిస్తారు, ఫ్లాట్స్లో ఉంటారు. ఈ ఫ్లాట్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇష్యూ రైజ్ చేస్తారనమాట. అలా కాకుండా ఈ ఫ్లాట్స్కి ఒకే దాంట్లో రిజిస్ట్రేషన్ అయ్యేటట్టుగా కల్పించారనమాట. సో ఇలా కొత్తవన్నీ తీసుకొచ్చారనమాట. అలాగే ఇంటి యాజమానులు అయితే అవ్వచ్చు, అద్దెలో ఉండేవాళ్ళు అవ్వచ్చు, ఏ ఇష్యూస్ వచ్చినా ఇందులో అప్లోడ్ చేస్తే వెంటనే త్వరితగతిన సేవ అనేటటువంటిది మనం ఇస్తామని చెప్తున్నారు. పురమిత్ర, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి పురమిత్ర అనేటటువంటిది దేనికి సంబంధించినది అని అడుగుతాడు. అటవీ పరిరక్షణ గురించి అటవీ శాఖ రిలీజ్ చేసినటువంటి యాప, లేక వైద్య శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తేడానికి ఒక డిజిటల్ ప్లాట్ఫామా, లేదా ఈ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి సేవలను విస్తృతపరిచేందుకు మరింత దగ్గరగా చేసేటటువంటి యాప అని అడుగుతాడనమాట. సో ఈ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే మనకి 6 నుంచి 18 వరకు నమూనా జనగణన అని అంటున్నారు. సో ఇటీవల రీసెంట్గా మనమైతే లాంచ్ చేసాం. ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా అయిపోతుంది. జనగణన ఫస్ట్ స్టేజ్. సో జనగణన ఫస్ట్ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే గృహాలను లెక్కిస్తామన్నమాట. గృహ గణన జరిగింది, ఓకేనా. సో 2027 నెక్స్ట్ ఫేజ్ మొదలవుతుంది ఫిబ్రవరి నుంచి, ఓకేనా. సో ఈ ఫిబ్రవరిలో ఏం చేస్తామంటే జనాభా గణన మొదలవుతుంది అనమాట. సో దానికి పైలట్ ప్రాజెక్ట్గా మనకి ఏంటంటే ఈ నెల 6 నుంచే స్టార్ట్ చేస్తున్నారనమాట. 6 నుంచి 18 వరకు కొన్ని భాగాలను ఎంచుకున్నారనమాట, కొన్ని ప్రాంతాలని. ఆ ప్రాంతాలను ఎంచుకొని అక్కడ చేసి దాని పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే ఫిబ్రవరి నుంచి మనకి ఇది స్టార్ట్ అయితే అవుతుంది. సో ఇందులో భాగంగా మనం ఇది ఆర్టికల్ని చూడొచ్చు అనమాట, సెన్సెక్స్ భాగంగా. సో ఏం చేస్తున్నామంటే భూమిలో ఉండేటటువంటి నీరుని, ఓకేనా, మనకు వర్షాలు భూమిలో భూభాగంలో చూసుకుంటే భూమి కింద భూగర్భ జలాలు ఎంత వాటర్ ఉన్నాయని తెలుసుకోవడానికి ఏంటంటే రియల్ టైంలో 24/7 అబ్జర్వ్ చేసేటట్టు విధంగా మనకి ఒక సమాచార సాంకేతికతని, ఒక పరికరాన్ని అయితే ప్రవేశపెట్టాము అని చెప్తున్నారు. ఇంతకు ముందువే, కాకపోతే అవి పాడైపోయాయి, వాటి స్థానంలో కొత్తవి తెచ్చాము. దాదాపు దీనికి చాలా కోట్లు ఖర్చు అయిందని చెప్తున్నారనమాట. దాదాపు మనకి ఏంటంటే 1710 డిజిటల్ రికార్డర్లను ఏర్పాటు చేశారనమాట. ఇది ఏం చేస్తుందంటే భూమిలో ఉండేటటువంటి జల వనరులని లెక్కిస్తుంటుంది 24/7. సో దాని గురించి మేము ఇదైతే తెచ్చాము. వర్షపాతం తక్కువ ఉన్నా ప్రస్తుతానికి భూగర్భ జలాలు అయితే ఎగువనే ఉన్నాయని చెప్తున్నారనమాట. సో ఇది ఆ యొక్క కాంపోనెంట్ మనకి చూసుకుంటే, సో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట, ఓకేనండి. ఇవన్నీ ఏంటంటే ఫ్రీజోమీటర్స్ అని అంటాం. సో ఇవి మనకి భూగర్భ జలాలని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ పార్క్ కానీ ఇండస్ట్రియల్ పార్క్ కానీ వస్తే విజయనగరంలో ఇది ఏర్పాటు చేశారు. భోగాపురం ఆల్రెడీ విజయనగరంలో ఉంది. అలాగే మనకి ఎస్కోటలో ఈ పారిశ్రామిక పార్క్ రావడంతో ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. 43,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్తున్నారనమాట. ఎవరి పార్క్? JSW జిందాల్ వారికి సంబంధించినటువంటిది అనమాట, ఓకేనా. సో ఇది ఈ బ్యాక్గ్రౌండ్లో మనం చూసుకోవాలన్నమాట. ఆత్మనిర్భరతకు డిజిటల్ సహకారం, ఇది ఇంపార్టెంట్ అండి. సో ఇది దేనికి సంబంధించి అంటే సహకార సంఘాలకు సంబంధించింది. ఈరోజు ఏంటంటే మనకు అంతర్జాతీయ సహకార దినోత్సవం. సో అయితే మనకు తెలుసు వ్యవసాయంలో అయితేనేమి, చేతి వృత్తుల్లో అయితేనేమి, అలా ప్రతి వృత్తికి ఈ సహకార సంఘం అనేది ఏర్పాటు అవుతాయి అన్నమాట. సో ఈ ఏర్పాటైన సంఘాల వల్లే రుణ వితరణ అవ్వచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ అవ్వచ్చు, అన్నీ కూడా ఈ సహకార సంఘాల ద్వారా జరుగుతున్నాయి అని ఈ ఆర్టికల్ మనం డిస్కస్ చేసుకోవాలన్నమాట. సో వ్యవసాయ రుణ, పాడి పరిశ్రమ, చేనేత, మత్స్యకార, ఇలా అన్ని సంఘాలు ఉంటాయన్నమాట. ఎవరికి వాళ్ళ అన్ని సంఘాలకు కూడా ఈ సహకార వేదిక ద్వారా ఏం చేస్తారంటే మనకి అన్ని పరిష్కారం అనేది చేసుకుంటారనమాట. మనకి ఇక్కడ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సహకార సంఘాలు ఉన్నాయని అడుగుతాడనమాట. 2000 పైచిలకు ఉన్నాయని చెప్పుకోవాలి మనం ఇక్కడ, ఓకేనండి.
ఇంకా కరెక్ట్ ఫిగర్ అడిగితే 2058 ఉన్నాయని చెప్పుకోవాలి. ఓకేనా. సో ఇవి సహకార సంఘాల గురించి ఇన్ఫర్మేషన్ మనకి చెప్తున్నారు. అలాగే ఇదే సహకార సంఘాల్లో మనం చూసుకుంటే ఈ స్వయం సహాయక బృందాలు అవ్వచ్చు, మహిళా రైతు ఉత్పత్తిదారులు అవ్వచ్చు, అలాగే మనకి మహిళలు అనేటటువంటి వారు ఆర్థిక వ్యవస్థలో ఇక్కడ ఇందులో భాగస్వామ్యం అవుతున్నారని చెప్తున్నారనమాట. సో 2047లో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా 80% పైగా లేబర్ ఫోర్స్ అనేటటువంటిది మహిళల భాగస్వామ్యం ఉండాలి అని టార్గెట్ పెట్టుకున్నాం. సో అలాగే నిరుద్యోగత రేటు కూడా ప్రస్తుతానికి 6 ఉంది. దీన్ని <2కి తెచ్చుకోవాలనేసి ప్రతిపాదన కూడా లక్ష్యంగా పెట్టుకున్నాం అనమాట. సో అందులో భాగంగా ఈ ఆర్టికల్ని చూడవచ్చు. సో సహకార సంఘాలు మనకి 9 పార్ట్ 9లో మనకి బిలో యాడ్ చేశారనమాట. ఎవరు 2011లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. సో అందులో భాగంగా ఇవన్నీ చూసుకోవాలి. సో ఇందులో అవేర్నెస్లో భాగంగా మనం ఏం చేయాలంటే యువతకి కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించి తద్వారా ఈ సహకార సంఘాన్ని పునరుత్తేజితం కల్పించాలన్నమాట. అలాగే బడ్జెట్లో కూడా మనకి ఎక్కువ కేటాయింపులు దీనికి చేసి ఈ యొక్క సహకార రంగాన్ని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దడానికి ప్రభుత్వాలు పాటుపడాలన్నమాట. ఇలా చేస్తేనే మనకి ఆత్మనిర్భరత అనేది 2047 కల్లా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే మనకి పుట్టుకతో పౌరసత్వం ప్రస్తుతానికి భద్రం అని చెప్తున్నారు. రీసెంట్గా అమెరికా 250 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది స్వాతంత్రం వచ్చి. సో అందులో భాగంగా ఏంటంటే ట్రంప్ రెండోసారి అధికారంలో వచ్చే సమయానికి 2025లో ఆయన ఒక ఆర్డర్ అయితే పాస్ చేశాడనమాట. ఏంటంటే ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటాం. ఓకేనండి. ఈఓ ఆర్డర్ ఇది ఏంటంటే పుట్టుకతో వచ్చేటటువంటి వారసత్వాన్ని రద్దు చేస్తున్నాము అని ఒక ఇదైతే ఆ ట్రంప్ అయితే ఆర్డర్ జారీ చేసి రద్దు చేస్తాడనమాట. అంటే దాని అర్థం ఏమిటంటే ఇక్కడ మనం చూసుకుంటే ఎవరైతే హెచ్1బి వీసా అలాగే H1F వీసాలతో అమెరికాకి వలస వెళ్ళి అక్కడ ఉంటారో వాళ్ళు గ్రీన్ కార్డులు సంపాదిస్తారు కదా. సో అక్కడ వాళ్ళకు పుట్టేటటువంటి పిల్లలు బై బర్త్, ఓకేనా, బై బర్తే అమెరికా పౌరసత్వం వస్తుంది. ఆ పౌరసత్వాన్ని ట్రంప్ ఏం చేశాడంటే రద్దు చేశాడనమాట. కేవలం ట్రంప్ యొక్క విమర్శ ఏంటంటే దాదాపు ప్రతి సంవత్సరం కూడా వేల లక్షల మందిలో అమెరికాకు వచ్చి ఇక్కడ పిల్లల్ని కనడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఇక్కడ పిల్లలకని అమెరికాలో పౌరసత్వాన్ని వాళ్ళ పిల్లలకి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు అనేసి అంటున్నాడు అనమాట. సో ఆయన విమర్శ అది. సో అందుకే మేము ఈ చట్టాన్ని తెచ్చాము అని చెప్పారు. అయితే వెంటనే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ యొక్క ఆయన ఏదైతే తెచ్చాడో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని సుప్రీంకోర్టు కొట్టేసింది అనమాట. ఓకేనా. ఎవరంటే ఎందుకు కొట్టేసిందంటే నీకు ఆ రైట్ లేదు అని చెప్పింది అనమాట. కావాలంటే సెనేట్ ద్వారా ఆమోదం పొందించాలి, కానీ మనం అధ్యక్షుడు ఇలా దీన్ని పౌరసత్వాన్ని రద్దు చేసేటటువంటి అధికారం అధ్యక్షుడికి లేదు అని చెప్తుందనమాట. అయితే ఎవరంటే మనకు అతను బార్బరా, ఈయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనమాట. ఈయన తీర్పు ఇచ్చాడు. సో అయితే వెంటనే ఏమైందంటే దానికి ఆధారాలు చూపించండి అనేసి సుప్రీంకోర్టు అయితే అడిగింది అనమాట. దేనికి ఆధారాలు? ఎవరైతే మీరు చెప్తున్నారు కదా ప్రభుత్వం తరపు నుంచి లాయర్ అయితే పాల్గొన్నాడు, ఆయన చెప్పాడనమాట. ఇలా కొన్ని లక్షల మంది అమెరికాలోకి వచ్చి వలస ఉండి ఇక్కడ పౌరసత్వాన్ని పొందడానికి ట్రై చేస్తున్నారు అనేసి చెప్తున్నాడు. మాకు మాటలు కాదు ప్రూఫ్స్ చూపించండి అనేసి అమెరికా కోర్టు అనేది ప్రస్తుతానికైతే ఈ యొక్క పౌరసత్వం పుట్టుకతో వచ్చేటటువంటి పౌరసత్వాన్ని ఏదైతే నువ్వు రద్దు చేసావో అదైతే మేము క్యాన్సిల్ చేస్తున్నామని చేసిందనమాట. సో ప్రస్తుతానికైతే పర్వాలేదు, ఎవరైనా బై బర్త్ అక్కడ పౌరసత్వం అయితే లభిస్తుంది అని ప్రస్తుతానికి ఉంది, అలానే ఉంది. సో ట్రంప్కి అయితే ఇది ఒక చెంపపెట్టు అని చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే నోటి క్యాన్సర్ గురించి మనకు తెలుసండి, చాలామంది దీంతో బాధపడుతున్నారు. ఓకేనా. ముఖ్యంగా పొగాకు, ఓకేనా, వాళ్ళు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి నోటి క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట.
రీసెంట్గా ఏమైందంటే మనకి వీళ్ళ యొక్క శాస్త్రవేత్తల బృందం ఉంది. వీళ్ళు ఎవరికి సంబంధించిన వారంటే భారతీయ విజ్ఞాన సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళేంటంటే బయో ఇంజినీరింగ్ బృందం. వీళ్ళు ఏం చేశారంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. మనకు నోటి క్యాన్సర్ అనే కాదు, ఏదైనా నార్మల్గా క్యాన్సర్ వస్తే ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి కణజాలం మొత్తం కూడా విషతుల్యం అవుతుందనమాట. సో ఆ సమయంలో ఏమిటంటే అది అలా విస్తరిస్తుంది. సో పర్టికులర్గా దీనికి మనం ఏం చేస్తామంటే కీమోథెరపీ, అలాగే రేడియోథెరపీ ఇవి చేస్తామన్నమాట. సో ఇవి చేసిన పెద్దగా ఉపయోగం లేదు. పైగా ఎక్కడైతే క్యాన్సర్ వస్తుందో ఆ జీవకణాలు అనేటటువంటివి తట్టుకోలేకపోతున్నాయి మనం ఇచ్చేటటువంటి ఈ యొక్క థెరపీస్కి, కీమోథెరపీకి అలాగే రేడియోథెరపీకి. అందుకే వీళ్ళేం చేశారంటే అల్ట్రాసౌండ్ ఫ్రీక్వెన్సీతో ఆ కణాల మీదకి పంపించారనమాట. ఆ కణాల మీదకి అల్ట్రాసౌండ్ ఫ్రీక్వెన్సీని పంపించారు. సో తద్వారా ఏంటంటే ఒక మంచి రిజల్ట్ అయితే చూశారు. సో తగ్గించడానికి, నోటి క్యాన్సర్ని తగ్గించడానికి వాటి యొక్క మన జీవకణాలను పునరుద్ధరించవచ్చు అవకాశం ఉంది అని ఈ ప్రయోగంలో నిరూపించారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క అటాకింగ్ అయితే జరుగుతుందో మన జీవకణాల మీద ఈ క్యాన్సర్, అక్కడ మనకి ట్రోపామయాసిన్ అనేటటువంటిది రిలీజ్ అవుతుందన్నమాట. ఇదేంటంటే ఆ జీవుడిలో ఉండేటటువంటి ప్రోటీన్ యొక్క స్థాయిని మనకి తగ్గకుండా చూస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఇది అటాక్ అయిందో ఇది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. తద్వారా క్యాన్సర్ కణాలు బలంగా తయారవుతాయి అన్నమాట. సో ఆ కణాలకు మనం ఏం చేసామంటే ఈ యొక్క అల్ట్రాసౌండ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చి మనం విరుగుడైతే లభించింది. తద్వారా మనం రానున్న రోజుల్లో ఇదన్నిటికీ అప్లికేబుల్ చేయొచ్చు అని చెప్తున్నారనమాట. ఎవరు? ఈ యొక్క శాస్త్రవేత్తల బృందం. ఎవరంటే భారతీయ విజ్ఞాన సంస్థ బయో ఇంజనీరింగ్ బృందం అన్నమాట. అలాగే వాళ్ళు ఈ ప్రాసెస్ని ఏమంటామంటే అల్ట్రాసౌండ్ మెకానో స్టిమ్యులేషన్ అని అంటాం. ఓకేనండి, అల్ట్రాసౌండ్ మెకానో స్టిమ్యులేషన్ అని అంటాం ఈ ప్రాసెస్ని. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి రీసెంట్గా జూలై 2వ తారీఖున మనకి ఏంటంటే వికసిత్ భారత్ రామ్జీ పథకాన్ని లాంచ్ చేశారు కదా. ఆ సమయంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట ఇచ్చారు. ఏంటని? మామిడి రైతులు ఆదుకుంటామనేసి. సో దానికోసం వెంటనే కమిటీ ఏర్పాటు చేశారు. 10 రోజుల్లో మాకు నివేదిక ఇవ్వండి అని ఆయన చెప్తున్నారనమాట. ఈ తోతాపూర్ మామిడి సాగు గురించి. ఎవరో వాళ్ళు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఈ నిపుణుల బృందం అయితే వెళ్తుందన్నమాట. ఎక్కడికి? ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అసలు ఎందుకు ఉత్పత్తి వ్యయం పరిస్థితి ఏంటి, ధరలు ఎందుకు తగ్గాయి, ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉన్నాయా లేదా, వాటి యొక్క డిమాండ్ సప్లై ఏంటి, ఇటువంటి అంశాలను నివేదిక ఇమ్మని ఈ యొక్క కేంద్రం అయితే నియమించింది అనమాట. సో దాన్ని బట్టి మేము యాక్షన్ అనేది తీసుకుంటామని చెప్తున్నారు. అలాగే ఈగల్ మనకు తెలుసండి, ఇదొక డ్రగ్స్ని నిరోధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనకి ఏంటంటే డ్రగ్స్ లేనటువంటి రాష్ట్రంగా తయారు చేయాలని మనకి ప్రభుత్వం అయితే పూనుకుంది. అందులో భాగంగానే వాళ్ళ యొక్క చీఫ్ సెక్రటరీ ఈగల్ యొక్క చీఫ్ మనకి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యి ఆయన వార్షిక నివేదికని అందజేశారనమాట. ఏంటి వార్షిక నివేదిక అంటే అసలు ఈ డ్రగ్స్ నివారణకి మేము ఏమేమి చర్యలు తీసుకున్నాము, అలాగే ఈ డ్రగ్స్ నివారణకి ఎటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు జరిపాము, అలాగే మహిళల మీద జరుగుతున్నటువంటి ఆకృత్యాలు అయితేనేమి, లైంగిక దాడులు అయితేనేమి ఎలా నివారించాము, అటువంటిదంతా సంవత్సరంకి సంబంధించిందంతా డేటా అందజేశారనమాట. ఈగల్ దేనికి సంబంధించిందంటే డ్రగ్స్ నిరోధించడానికి, మత్తు పదార్థాలని మనకి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా నివారించడానికి ఇది ఒక బృందం అనమాట. దీనికోసం దాదాపు 50 నుంచి 60 కోట్లు అయితే కేటాయించారు. ఒక సపరేట్ బృందాలు అయితే ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ చూసుకుంటే మనకి విదేశీ మారక నిల్వలు తగ్గాయండి. ఎందుకంటే మనకు తెలుసు గ్లోబల్గా మనకి అనిశ్చితి నిలదొక్కుంది. ఎందుకంటే జియో పొలిటికల్స్ బాగలేదు. యువతల రష్యా ఉక్రెయిన్ వార్ అయితేనేమి, అవతల అమెరికా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అయితేనేమి, సో అలాగే
పశ్చిమ ఆసియాలో లేదా పశ్చిమ యూరప్ భాగంలో ఉండేటటువంటి వాతావరణ మార్పుల పరిస్థితులు అయితేనేమి. సో ఈ కారణాల దృష్ట్యా మన యొక్క విదేశీ మారక నిల్వలు అయితే తగ్గాయని చెప్తున్నారనమాట. ప్రస్తుతానికి ఎంత ఉన్నాయంటే మన దగ్గర 541 బిలియన్ డాలర్లకు అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు టోటల్గా మనం చూసుకుంటే చూడండి, విదేశీ మారక నిల్వలు జూన్ 26తో కిందటి వారం చూసుకుంటే 5 బిలియన్ తగ్గాయన్నమాట. టోటల్గా $666 ఉన్నాయి. ప్రస్తుతానికి రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఎంత ఉన్నాయంటే $666 ఉన్నాయి. గత 10 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇది బాగా ఇంప్రూవ్మెంట్ అయితే జరిగిందనమాట. అప్పట్లో $400 ఉండేవి బిలియన్ డాలర్స్, ఇప్పుడు దాదాపుగా $267 అనేది జత చేసామన్నమాట. ఇది ఒక మంచి సైన్ అయినా పర్వాలేదు. సో సంవత్సరానికి తగ్గట్టుగా మనకి 9 నుంచి 11 నెలలకు తగ్గట్టుగా విదేశీ మారక నిల్వలు ఉన్నాయని చెప్తుంది. సో అది ఈరోజు యొక్క ఆర్టికల్స్ అండి. ఓకేనా. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. సో గ్రూప్ 1లో భాగంగా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా స్టార్ట్ చేద్దాం. ఓకేనా. 1 by 1 అలా మనం డిస్కషన్ అనేది స్టార్ట్ చేసుకుందాం. సో ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆన్సర్ రైటింగ్ ద్వారా మనం ఏం చేస్తామంటే గ్రూప్ 2 కూడా కవర్ చేస్తాం. ఆన్సర్ రైటింగ్లో గ్రూప్ 2 ఎలా ఉంటుంది అనేది మనం త్వరలో డిస్కషన్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ.